ఇప్పుడు ఆఫ్టర్ కరోనా మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఈ కరోనా ఒకవేళ కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళలో అయినా ఈ న్యూరో ఎఫెక్ట్ అనేది ఉంటుందా మేడం? చాలా మందిలో విపరీతంగా స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ చూస్తున్నాం. ఓకే. అంటే కోవిడ్ వలన డైరెక్ట్గా ఎఫెక్ట్ అయినవి కొన్ని స్ట్రోక్స్ చూసాము, అవును. కొంతమందిలో ఫిట్స్ రావడం అనేది చూసాము. సో కొంతమందికి ఎన్సెఫలైటిస్ అని, బ్రెయిన్లోని కొన్ని రకాల మెమరీ చేంజెస్ రావడము, ఆటోఇమ్యూన్ కండిషన్స్ డెవలప్ అవ్వడము, న్యూరోమస్క్యులర్ అంటే ఆటోఇమ్యూన్ మయోసైటిస్, మన సమంత గారు కూడా సఫర్ అయ్యారు. సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మేము చాలా గమనిస్తున్నాం. ఈవెన్ వన్ ఆఫ్ మై కజిన్స్, నా క్లోజ్ వాడు 30 years. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ వాడికి మయస్థీనియా గ్రేవిస్ అనేది డెవలప్ అయింది కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత. సో అది కూడా ఒక ఆటోఇమ్యూన్ కండిషన్, మజిల్స్ని వీక్ చేసేసే డిసీజ్ అనమాట. సో దానివల్ల కనురెప్పలు వాలిపోవడము, వాడు ఏది చూడలేకపోవడము, ఆ పరిస్థితుల్లో మయస్థీనియా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేశాక నౌ హీ గాట్ క్యూర్డ్. కానీ ఇలాంటివన్నీ కూడా రకరకాల సమస్యలు మేము చూసాం. వీటన్నిటికంటే కూడా పెద్ద మోతాదులో నేను గమనించింది అయితే స్ట్రెస్ రిలేటెడ్. ఓకే. సో అదొక రకమైన పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు, యాంగ్జైటీ డెవలప్ అయింది, హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైంది. ఈ హెల్త్ వీడియోస్ తరచూ చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది చిన్న సిమ్టమ్స్ని కూడా చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి ఇదేదో నాకు ఉన్నట్టుంది, ఈ వీడియో వింటే అన్ని నాకే ఉన్నట్లున్నాయి అని అనువదించుకొని మా దగ్గరికి వెంబడి పరిగెత్తుకొని వచ్చేయటం అనేది కూడా చూస్తున్నాం. అది ఒక సెట్ ఆఫ్ పీపుల్లో దట్ ఈస్ కరెక్ట్. సిమ్టమ్స్ ఉన్నాయి, సీరియస్ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చారు అని అన్నా కూడా పర్వాలేదు. బట్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అసలు వర్క్ డిస్టర్బ్ అయిపోయేలాగా, ఒక డాక్టర్ నీకేం లేదు అని రీఅష్యూర్ చేశాక కూడా 10 మంది డాక్టర్ దగ్గర తిరగటం. సో ఇది ఎక్కువ అయిపోయింది అనమాట ఈ మధ్యన. సో ఈ స్ట్రెస్ అనేది ఎట్లా కంట్రోల్ చేసుకొని ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి దేన్ని ఎలా చూడాలో అలాగే చూడాలి అన్నది నేర్చుకోవాలి. మన యూత్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఏంటంటే ఏఐ వచ్చేసింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ డిటెక్ట్ ఈవెన్ యువర్ ఎమోషన్స్. సో మనం ఏదన్నా ఆలోచిస్తున్నాము, ఎవరితోనో ఏదో కాన్వర్సేషన్ ఫోన్లో చేసాము అని అంటే గనక మనకు అదే ఫీడ్లో యూట్యూబ్లో వీడియో కనిపించేస్తుంది. సో ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు యువర్ మైండ్ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ బాడీ. అండ్ మీరు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని కంట్రోల్ చేయాలి కానీ మీరు వాటి వలన ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓకే. సో ఈ కోవిడే కాదు, ఇంకొక ఇన్ఫ్లుయెన్జా రావచ్చు, రేపొద్దున బోలెడన్ని న్యాచురల్ కెలామిటీస్ వస్తూనే ఉంటాయి. ఇందులో డిసీజెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో మానవాళికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిట్లో కోవిడ్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అంతే. అయితే అది వరల్డ్ వైడ్ అంత హైప్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. మనం ఇక దాన్ని ఒక లెసన్గా నేర్చుకొని అక్కడ నుంచి వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో స్ట్రెస్ కావచ్చు, కోవిడ్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే అట్రిబ్యూట్ చేసి న్యూస్లు చదువుతున్నారో వాటి వల్ల అన్నెసెసరీగా పానిక్ అవ్వకండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.